హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు మున్నా టెక్ ఛానల్. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఈరోజు మనం చూసుకున్నట్లయితే జనరల్ సైన్స్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఇది అన్ని గవర్నమెంట్ ఉద్యోగాలకు సంబంధించి ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఫ్రెండ్స్. సో అయితే జనరల్ సైన్స్ కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే బిట్స్ అయితే చెప్తాను, దాన్ని పూర్తి వీడియో అయితే చూడండి. ఫస్ట్గా మనం చూసుకున్నట్లయితే మొట్టమొదటిసారిగా పాలలో పెరుగుదలకు కారణమైన పదార్థాలను అదనపు కారకం అని హప్కిన్స్ పేర్కొన్నారు. ఇది బిట్ అన్నమాట. అదేవిధంగా విటమిన్లను కనుగొని వాటిని విటమిన్ అని ఫంక్ అనే శాస్త్రవేత్త అన్నారు. విటమిన్ అని పేరు పెట్టిన శాస్త్రవేత్త ఎవరు, విటమిన్ని కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు అని పెట్టవచ్చు. అప్పుడు ఫంక్ శాస్త్రవేత్త. నీళ్ళలో కరిగే విటమిన్లు ఏవి అంటే అవి బి కాంప్లెక్స్ విటమిన్స్ అండ్ సి విటమిన్. అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే బి కాంప్లెక్స్ విటమిన్స్ అండ్ సి విటమిన్స్ అనేవి నీళ్ళలో కరుగుతాయంట. అదేవిధంగా కొవ్వులలో కరిగే విటమిన్లు ఏవి అంటే ఏ విటమిన్, డి విటమిన్, ఈ విటమిన్, కే విటమిన్. ఇవి 4 విటమిన్లు కొవ్వులో కరిగే విటమిన్లు. అదేవిధంగా ఏ విటమిన్ను ఎంటిక్సిరాఫాల్మియా విటమిన్ అని కూడా అంటారు. ఎంటిక్సిరాఫాల్మియా విటమిన్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఏ విటమిన్. ఏ విటమిన్ను రసాయనికంగా రెటినాల్ అని అంటారు. ఇక్కడ రెటినాల్ని ఇంకో పేరు ఏంటి, లేదంటే ఏ విటమిన్కి మరొక పేరు డాష్ అని క్వశ్చన్ అడగవచ్చు. దానికి రెటినాల్ అనే విటమిన్నే ఏ విటమిన్ అని అంటారు. ఏ విటమిన్ లోపం వలన రేచీకటి, గ్జిరాఫ్థాల్మియా అంటే పొడికండ్లు అనే వ్యాధులు వస్తాయి అని కంటి చూపు మందగించును. ఏ విటమిన్ లోపం నుంచి రేచీకటి, గ్జిరాఫ్థాల్మియా అనే వ్యాధులు వస్తాయి. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ బిట్ ఫ్రెండ్స్. ఏ విటమిన్ లోపం వల్ల వచ్చేది రేచీకటి, గ్జిరాఫ్థాల్మియా అనే వ్యాధులు వస్తాయి. అదేవిధంగా ఏ విటమిన్ క్యారెట్లో అధికంగా ఉంటుంది. ఇక్కడ బిట్ రావచ్చు, క్యారెట్లో అధికంగా ఉండే విటమిన్ ఏది అంటే అది ఏ విటమిన్. బి విటమిన్ను రసాయనికంగా థయామిన్ అని కూడా అంటారు. ఇక్కడ థయామిన్ అనేది చాలా ఇంపార్టెంట్. B1 విటమిన్ను రసాయనికంగా థయామిన్ అని అంటారు. B1 విటమిన్ను యాంటీ బెరిబెరీ మరియు న్యూరేటిక్ అని కూడా అంటారు. B1 విటమిన్ను యాంటీ బెరిబెరీ మరియు న్యూరేటిక్ అని కూడా అంటారు. B1 విటమిన్ లోపం వల్ల బెరిబెరీ అనే వ్యాధి వస్తుంది. B1 విటమిన్ లోపం వల్ల వచ్చే వ్యాధి డాష్ అని వస్తే అప్పుడు బెరిబెరీ అనే వ్యాధి వస్తుంది. B1 విటమిన్ వరి, గోధుమ వంటి ధాన్యాల పై పొరలలో ఉంటుంది. అంటే B1 విటమిన్ ఎక్కడ ఉంటుంది అంటే అది వరి, గోధుమ వంటి ధాన్యాల పై పొరలలో ఉంటుందంట. అదేవిధంగా B2 విటమిన్ను రైబోఫ్లోవిన్ అని రసాయనికంగా పిలుస్తారు. B2 విటమిన్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ డాష్ అని రావచ్చు. అప్పుడు రైబోఫ్లావిన్ అని రసాయనికంగా అంటారు. B2 విటమిన్ లోపం వలన కిరోసిన్ గ్లాసైటిస్ అనే వ్యాధులు వస్తాయి. B2 విటమిన్ లోపం వలన కిరోసిన్ గ్లాసైటిస్ అనే వ్యాధులు వస్తాయి. B3 విటమిన్ను రసాయనికంగా నియాసిన్ లేదా నికోటినిక్ ఆమ్లం అని అంటారు. B3 విటమిన్ను రసాయనికంగా నియాసిన్ లేదా నికోటినిక్ ఆమ్లం అని అంటారు. విటమిన్ B3 లోపం వలన పెల్లగ్రా అనే చర్మ వ్యాధి వస్తుంది. విటమిన్ B3 లోపం వలన పెల్లగ్రా అనే చర్మ వ్యాధి వస్తుంది. విటమిన్ B5ని రసాయనికంగా
పాంథనోయిక్ ఆమ్లం అని అంటారు. విటమిన్ B5ని రసాయనికంగా పాంథనోయిక్ ఆమ్లం అని అంటారు. ఇక్కడ విటమిన్ B6ని రసాయనికంగా పెరిడాక్సిన్ అని అంటారు. B6 vitamin is also called as పెరిడాక్సిన్ అని అంటారు. విటమిన్ B7ని రసాయనికంగా బయోటిన్ అని అంటారు. విటమిన్ B7ని రసాయనికంగా బయోటిన్ అని అంటారు. విటమిన్ B9ని రసాయనికంగా పోలిక్ ఆమ్లం అని అంటారు. విటమిన్ B9ని రసాయనికంగా పోలిక్ ఆమ్లం అని అంటారు. అదేవిధంగా విటమిన్ B12ని రసాయనికంగా సైనకోబాలమిన్. ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకున్నట్లయితే సైనకోబాలమిన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ విటమిన్ B12ని రసాయనికంగా సైనకోబాలమిన్ అని అంటారు. విటమిన్ B12 కోబాల్ట్ను కలిగి ఉండి నీలి వర్ణంలో ఉంటుంది. విటమిన్ B12 అనేది కోబాల్ట్ను కలిగి ఉండి నీలి వర్ణంలో ఉంటుంది, అంటే నీలుపు రంగులో ఉంటుంది అన్నమాట. సో అదేవిధంగా విటమిన్ సిని రసాయనికంగా అస్కార్బిక్ ఆమ్లం అని అంటారు. విటమిన్ సి అనేది రసాయనికంగా ఆస్కార్బిక్ ఆమ్లం అని అంటారు. విటమిన్ సి లోపం వలన స్వర్వి అనే వ్యాధి వస్తుంది. విటమిన్ సి లోపం వలన స్వర్వి అనే వ్యాధి వస్తుంది. స్వర్వి డిసీజ్ ఈజ్ కాజ్డ్ టు అని రావచ్చు. అప్పుడు విటమిన్ లోపం నుంచి స్వర్వి అనే వ్యాధి వస్తుంది. సో విటమిన్ సి అధికంగా ఉసిరిలో లభిస్తుంది. ఉసిరికాయల్లో విటమిన్ సి అనేది ఎక్కువగా లభిస్తుందంట. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ బిట్. తర్వాత విటమిన్ డిని రసాయనికంగా కాల్సిఫెరాల్ అని అంటారు. విటమిన్ డిని రసాయనికంగా కాల్సిఫెరాల్ అని కూడా అంటారు. విటమిన్ డి లోపం వల్ల పిల్లల్లో రికెట్స్ మరియు పెద్దలలో ఆస్టిమో మలేషియా అనే వ్యాధి వస్తుంది. మానవుని చర్మంలో ఉండే ఎర్గోస్టెరిల్ అనే పదార్థం సూర్యరశ్మి సమక్షంలో విటమిన్ డిగా మారును. అందువలన విటమిన్ డిని సన్షైన్ విటమిన్ అని కూడా అంటారు. ఇక్కడ మానవుని చర్మంలో ఉండే ఎర్గోస్టెరిల్ అనే పదార్థం సూర్యరశ్మి సమక్షంలో విటమిన్ డిగా మారును. అంటే ఎగ్జోస్టెరిన్ అనే పదార్థం సూర్యరశ్మి పడే టైంలో విటమిన్ డిగా మారుతుంది. అందువలన విటమిన్ డిని సన్షైన్ విటమిన్ అని కూడా అంటారు. విటమిన్ డి ఆల్సో కాల్డ్ యాజ్ సన్షైన్ విటమిన్. సూర్యుని నుంచి వచ్చే విటమిన్ని డి విటమిన్ అని అంటారు. విటమిన్ ఈని రసాయనికంగా టోకోఫెరాల్ అని అంటారు. విటమిన్ ఈని రసాయనికంగా టోకోఫెరాల్ అని అంటారు. విటమిన్ ఈ లోపం వలన పురుషులలో వంధ్యత్వం, స్త్రీలలో గర్భస్రావం కలుగుతుంది. విటమిన్ ఈ లోపం వలన పురుషులలో వంధ్యత్వం, స్త్రీలలో గర్భస్రావం కలుగుతుంది. విటమిన్ ఈను యాంటీ స్టెరిలిటీ విటమిన్ లేదా మందత్వ నివారణ విటమిన్ అని అంటారు. కే విటమిన్ను రసాయనికంగా పిల్లోగ్బినోన్ అని అంటారు. కే విటమిన్ను రసాయనికంగా పిల్లోగ్బినోన్ అని అంటారు. విటమిన్ కే రక్తం గడ్డకట్టడానికి సహాయపడుతుంది. విటమిన్ కే అనేది రక్తం గడ్డకట్టడానికి సహాయపడుతుంది. కే విటమిన్ను ఆపరేషన్కు ముందు రోగికి ఇస్తారు. కే విటమిన్ను ఆపరేషన్కు ముందు రోగికి ఇస్తారు. ఇక్కడ ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇక్కడ ఆపరేషన్కి ముందు వాడే విటమిన్ ఏది అంటే అది కే విటమిన్. ఇది చాలా ఇంపార్టెంట్. తర్వాత వచ్చేసి 1900 సంవత్సరంలో కార్ల్ ల్యాండ్ స్టీర్నర్ అనే శాస్త్రవేత్త రక్త వర్గాలను గుర్తించాడు.
అందువలన అతని వర్గాల పితామహుడు అని అంటారు. అయితే ఇక్కడ రక్త వర్గాలను కనుక్కున్న శాస్త్రవేత్త ఎవరు అంటే కార్గ్లాండ్ స్టీనర్ అనే శాస్త్రవేత్త రక్త వర్గాలను కనుక్కున్నారు. అది ఏ సంవత్సరంలో కనుక్కున్నారు అంటే అది 1900 సంవత్సరంలో కనుక్కున్నారు. స్టెర్ల్ అనే శాస్త్రవేత్త ఏబి అనే రక్త వర్గాన్ని గుర్తించాడు. ఏబి అనే రక్త వర్గాలను కనుక్కున్న శాస్త్రవేత్త పేరేంటి అంటే అది స్టెర్ల్ అనే శాస్త్రవేత్త. ఓ గ్రూప్ను విశ్వదాత అని, ఏబి గ్రూప్లను విశ్వగ్రహీత అని అంటారు. సో ఫ్రెండ్స్, ఈరోజుతో పార్ట్ 1 జనరల్ సైన్స్ అనేది అయిపోయింది. నెక్స్ట్ రేపటి రోజు పార్ట్ 2 మళ్ళీ అప్లోడ్ చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మన ఛానల్లో డైలీ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే క్లాసెస్ అనేది జరుగుతాయి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్.